ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అయితే చనిపోవడం జరిగింది. ముంబై నుంచి ఇటు ఆయన నియోజకవర్గానికి సంబంధించి వెళ్తున్న ఫ్లైట్లో ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయ్యి ఆయన చనిపోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఆల్రెడీ అటు ప్రధానమంత్రి మోదీ అదేవిధంగా అమిత్ షా ఇక్కడి మహారాష్ట్ర సీఎంకి కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎంకి కాల్ చేసి మరి ఏమైంది ఏంటి, ఫర్దర్గా ఆయనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఏంటి, మరి ఇలా ఎందుకు జరిగింది, అంటే ఫ్లైట్లో ఏదైనా ప్రాబ్లం ఉండేనా, చార్టెడ్ ఫ్లైట్ ముందేమైనా ప్రాబ్లమ్స్తో ఉండేనా అని చెప్పి ప్రతి ఒక్కటి మరి ఫ్యామిలీకి సంబంధించి అంతా కూడా ప్రజెంట్ వాళ్ళందరికీ కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. మరి ప్రజెంట్ వాళ్ళిద్దరూ మాట్లాడిన వీడియోస్కి సంబంధించి ఫోన్స్ చేశారన్నట్టుగా మాత్రమే బయటకు వస్తుంది. కానీ అసలు సినారియోలో ఎక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి కొన్ని పిక్చర్స్, కొన్ని విజువల్స్ రావడం జరిగింది. ఒక్కసారి అవి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒకసారి మనం వీడియో చూద్దాం. సో ఇది ఆ వీడియో. ఇక్కడ 8:45 seconds అని ఉంది కదా. సో ప్లేన్ అలా వస్తూ ఉంటుంది. మనం ఈ స్క్రీన్ అలానే గమనించండి ఒక్క సెకండ్. మీకు నేను ఎగ్జాక్ట్ టైంకి నేను మీకు బ్లాస్ట్ చూపిస్తాను. సో ఎస్, అదిగోండి ఎక్స్ప్లోషన్. సో ఎక్స్ప్లోషన్ జరిగిందంత క్లియర్గా కనిపిస్తుంది కదా. ప్రజెంట్ ఈ ఎక్స్ప్లోషన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక దూరంలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందనమాట. ఇదంతా కూడా ఆ దూరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ ఎక్స్ప్లోషన్ జరగకన్నా ముందు నుంచి కూడా రికార్డ్ అవ్వడము. 8:45-59 seconds, ఇంకా 8:46 అనుకోవచ్చు. ఈ టైంలోనే ఇదంతా కూడా జరగడం జరిగింది. ఇక సోషల్ మీడియా, ట్విట్టర్ వేదికగా ఈ వీడియోలన్నీ ఎక్కువగా చెక్కలు కొడుతుంది. ఇంకొకటి కూడా బయటకు రావడం జరిగింది. ఇది ఒక స్క్రీన్ షాట్ బయటకు వచ్చింది. ఆ స్క్రీన్ షాట్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ ఏరియాకి సంబంధించి ఎలా ఉండింది ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండింది, అసలు ఆ ఫ్లైట్ ఎందుకు అంత సైడ్కి వెళ్ళిపోయింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఒక రావడం జరిగింది. సో ఇది దానికి సంబంధించిన స్క్రీన్ షాట్. నేను మీకు ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది రన్వే అనమాట. ఇది చాలా చిన్నది. బారామతికి సంబంధించి చాలా చిన్న రన్వే ఇది. గట్టిగా మాట్లాడితే హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లైట్ తప్ప నార్మల్గా ఎయిర్ బస్కి సంబంధించినవి కూడా ఏవి కూడా ల్యాండ్ కాలేని పరిస్థితి. అయితే ఇక్కడ ల్యాండ్ అయిన వెంటనే అది ఇంకో విషయం, ఈ రోడ్ మీదకి కూడా రాలేదు. రాకుండా ఇటు సైడ్ ఈ ఏరియాలో అది ఒక్కసారిగా కుప్పకూలింది. మనం అందరం చూస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా జనాలు వచ్చి కూడుకున్నారు కదా, ఇదంతా అదే ప్లేస్. ఈ ఏరియాలోని ఒక ప్లేస్లో ఇటు సైడ్ నుంచి ఉండే దగ్గర ఇక్కడో లేదా ఈ కార్నర్కో ఏదైతే విజువల్స్ ఇందాక నేను చూపించాను కదా, అది ఈ 2 కార్నర్స్ దగ్గర నుంచి అయితే రికార్డ్ అవ్వడం జరిగింది. ఇక అక్కడికక్కడే ఆ బ్లాస్ట్ ఎంత పెద్దగా అయిందంటే ఒక్కసారి ఎక్స్ప్లోషన్ అవ్వడం పెద్దగా అయింది. కానీ అది ఎక్స్ప్లోషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా బాంబ్ పేలుతా ఉన్నట్టుగా కంటిన్యూస్గా పేలుతా ఉందన్నమాట. సో 4 to 5 times ఎక్స్ప్లోడ్ పెద్దగా అయింది. ఇప్పుడు ఆ ప్లేన్ క్రాష్ అయింది ఎందువల్ల తెలుసుకుందాం. ఇట్లా వస్తుంది కదా ప్లేన్. నార్మల్గా మనం ప్లేన్ ఎలా ఉంటుంది, ఇటు సైడ్ 2 wings ఉంటాయి. ఆ వింగ్స్ దగ్గర మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ అక్కడ ఎయిర్వేస్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ డీజిల్ ట్యాంకర్స్ అవన్నీ కూడా ఒక విధంగా అక్కడ ఉంటాయి. సో ఒక్కసారిగా ఆ ఫ్లైట్ అనేది స్ట్రైట్గా పడలేదట. ఇంకోటి అది పైనుంచి వస్తున్న టైంలోనే ఇది పక్కా పడిపోతుంది, డౌట్ లేదు అన్నట్టుగా కనిపించిందట. అక్కడే వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆ ఫ్లైట్ ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ అటెంప్ట్ అయినా కరెక్ట్ వస్తుందేమో అనుకున్నారు. ఇక సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయ్యేసరికంటే అది స్లాంటింగ్ మోషన్లో పడలా, ఇలా పడింది. అందువల్ల ఆ డీజిల్ ట్యాంకర్ ఒక్కసారిగా అది పేలడము, ఇక దానికి సంబంధించి ఆ మంటలంతా కూడా వింగ్స్కి అదేవిధంగా లోపల ఉన్న వాటి అన్నిటికీ కూడా మిక్సప్ అయిపోయి అది కాస్త బిగ్ బ్లాస్ట్గా అయిందన్నమాట. మరి దానికి సంబంధించి మనం ఇది రోడ్ అంతా కూడా అబ్జర్వ్ చేసినా కూడా ఆయన ఇంకొద్దిసేపు ఒక్క 10-15 minutes కూడా అక్కడ గట్టిగా మాట్లాడితే ఆయన దిగిన వెంటనే బారామతికి సంబంధించి కొంచెం దూరంలో ఆ సభ అయితే ఉంది. ఆ సభకి సంబంధించి ఆయన వెళ్తున్నారు. ఆ వెళ్ళే క్రమంలో ఇంత జరగడంతోనే ప్రజెంట్ అక్కడ ఉన్న ఆయన అభిమానులు అదేవిధంగా ఆయనకి సంబంధించి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా జరగకూడదు అని చెప్పుకొస్తారు. మరి ఇందాక నేను చూపించిన విజువల్ ఏదైతే ఉందో, అక్కడ దూరం నుంచి రికార్డ్ అయిన విజువల్ ఏదైతే ఉందో, అది చూసిన తర్వాత ఎందుకు ప్రజలు అక్కడికి వెళ్ళలేరు, అది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకు అంటే నేను మీకు ఆ వీడియోలో చూస్తేనే మనకు చూస్తున్నంత వరకే మనకి ఇంత భయం అవుతుంది. అలాంటిది అక్కడికి వెళ్ళి చూస్తే అంత ధైర్యం ఉంటుందా జనాలకి? ఉండదు. ఇంకోటి ఏంది, అది ఇంకా పెద్దగా బ్లాస్ట్ అయితే ఇంకా మన ప్రాణాలు కూడా పోతాయేమో
అని చెప్పేసి చాలామంది చాలా లేట్గా వెళ్ళారట. అందుకోసం అని చెప్పేసి ఇంకా పెద్దగా అయింది. ఇంకోటి మరి ఈ ఏరియాలో ఇదంతా కూడా ఇక్కడ ఇది క్వార్టర్స్ ఉంది కదా, బారామతి ఎయిర్పోర్ట్ ఇదంతా అని చెప్పేసి. మరి ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఏమైంది? ఫైర్ సేఫ్టీ ఎందుకు తొందరగా వెళ్ళలేకపోయింది? అక్కడ ప్లేన్ క్రాష్ అయ్యే విధంగా పైనుంచే ఉంది అని అక్కడ ఉన్న జనాలకు చూసిన వాళ్ళకి అర్థమైంది. కానీ ఆ సిబ్బందికి అర్థం కాలేదా? ఎయిర్పోర్ట్కి సంబంధించిన యాజమాన్యాలకు అర్థమవుతుందా? నిజానికి ఒక ప్లేన్ కానీ ఒక చార్టెడ్ ఫ్లైట్ కానీ ఏదైనా ఒకటి కొలాబ్స్ అవ్వబోతుందంటే ఒక 10 సెకండ్స్ ముందు నిజంగా తెలుస్తుంది. అలాంటిది ఆ ఫ్లైట్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది అన్నప్పుడు ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి కదా. సెకండ్ అటెంప్ట్ వరకు ఇచ్చినప్పుడు సెకండ్ అటెంప్ట్ అక్కడ పైలట్ తప్పు ఉందా? లేకపోతే సరే ఈ రన్వే వరకు వచ్చి ఇక్కడ ఎక్కడో బ్లాస్ట్ అంటే ఏమన్నా అనొచ్చు. కాదు, అది రన్వే మీదకే రాలేదు, ఈ కొనాకి ఇక్కడ ఎక్కడో పడిపోయింది. అంటే ఎవరి దగ్గర ఫాల్ట్ ఉంది చెప్పండి. ఇప్పుడు కింద కమాండ్స్ ఉంటారు, మీరు ఈ టైంకి ల్యాండ్ చేయండి, ఇక్కడ ల్యాండ్ చేయండి, మీకు పర్మిషన్స్ ఇస్తున్నాము అని చెప్పేసి కమాండ్స్ ఇస్తారు. ఆ కమాండ్స్ ఇచ్చే వాళ్ళు కొంచెం సేపు అయినాక ల్యాండ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పలేదా? ఏ యాంగిల్లో కూడా పూర్ విజిబిలిటీ ఉంటుంది చెప్పండి నాకు. పూర్ విజిబిలిటీ అంటున్నారు. 8:45కి ఏ యాంగిల్లో పూర్ విజిబిలిటీ ఉంటుంది? బారామతిలో ఆ ఏరియాకి సంబంధించి ముంబై ఆ ఏరియాలలో ఎంత పొల్యూషన్ ఉన్నప్పటికీ ఇది కొంచెం సిటీ వాతావరణం కొంచెం దూరంగా, అదేవిధంగా కొంచెం విలేజ్ వాతావరణం టైప్లో ఉంది. ఏ యాంగిల్లో అక్కడ అంతా కూడా బ్లర్ ఉంది, పూర్ విజన్ ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడినారు. అక్కడ పూర్ విజన్ ఉండడం ఒకటే కాదు ప్రాబ్లం, అది అప్పటికే స్టేబుల్ లేదు, అది కరెక్ట్గా లేదు ఫ్లైట్. ఎందుకంటే ఈ ఫ్లైట్ ఏదైతే ఆయన ఎక్కిండో ఆ ఫ్లైట్కి సంబంధించి ఆ నంబర్ 45 లాటర్ జెట్కి సంబంధించి 45 నంబర్ అది. సో అది ఇంతకు ముందే 2023లో 2021లో ఒకసారి దానికి సంబంధించి పెద్ద యాక్సిడెంట్ అయింది, సేమ్ వేలో క్రాష్ ల్యాండింగ్. మరి అలాంటి వెహికల్కి సంబంధించి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఇదే కాదు, ఇంకా మిగతా రాష్ట్ర డిప్యూటీ సీఎంల దగ్గర ఏవైతే చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయో వాటి హిస్టరీ తెలుసుకుంటే ఈ చార్టెడ్ ఫ్లైట్ మాత్రం 16 ఇయర్స్ నుంచి ఉంది. 16 ఇయర్స్ ఇస్ అ గుడ్ నంబర్. మరి ఎందుకు, ఎక్కడ లోపం వచ్చింది? ఇన్ని కోణాలలో పరిశీలిస్తుంటే చాలామంది ఏంటంటే ఇదేదో కక్ష సాధింపులతో చేశారు. ఆయనకి శత్రువులు లేరు. నిజానికి ఆయన అక్కడ ఉండే బారామతికి సంబంధించిన ప్రజల కోసం ఎంతో చేశారు. ఇక మహారాష్ట్రకి సంబంధించి అదేవిధంగా ఆయన ఆ ఏరియాలోని ప్రతి ఒక్కరు, ఇక సీఎం డిప్యూటీ సీఎం అన్నట్టుగా కాకుండా ఏ రోజైనా ప్రజలకు సమస్య వచ్చింది ముందుకెళ్ళిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించి ఆయనతో పాటు ఉన్న క్రూ, అదేవిధంగా కంప్లీట్గా ఏవేవైతే జరిగాయో అవన్నీ కూడా పైలట్ తప్పిదమే అంటున్నారు. మరి ఆ ఇద్దరు పైలట్స్, ఆ కో పైలట్ అదేవిధంగా ఈ పైలట్ ఎందుకు కరెక్ట్గా చేయలేకపోయారు అంటే సామాన్యమైన వ్యక్తులకి సంబంధించి అదేవిధంగా ఇటు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంకి ఇదే విధంగా ఉంటే మరి ఎందుకు ట్రైనీ ఫ్లైట్లను ఎందుకు తీసుకుంటున్నారు? ఒక విషయం. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఉన్న ఎయిర్ ఫోర్స్, ఇండిగో ఇవన్నీ లొల్లి పడ్డాయి కదా, దాని గురించి కూడా మాట్లాడాలి. నిజం చెప్పాలంటే అవి ఎందుకు లొల్లి పడుతున్నాయో తెలుసా? 8 గంటలు 9 గంటలు 12 గంటల పాటు ఫ్లైట్లు ఫ్లై చేస్తూ ఉంటారు. వీళ్ళకి రెస్ట్ అనేది ఉండదు. అందువల్లనే వాళ్ళు బై మిస్టేక్ మనం నార్మల్గా నడి రోడ్డు మీద పోతున్నప్పుడు కార్ నడిపేటప్పుడు ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుని దేనికోవే గుద్దుకుంటాం. అది ఫ్లైట్ గాల్లోకి డైరెక్ట్ కిందనే, ఇంకో అటు ఇటు చూసుకోవడాలు ఏముండవు, డైరెక్ట్ ఇంకా దేవుడి దగ్గరికి వెల్కమ్ గాడ్ అన్నట్టు ఉంటుంది అది. మరి అలాంటిది ఇంత సిచ్యువేషన్ జరిగినా కూడా ఆ బ్లాక్ బాక్స్కి సంబంధించి ఇంకా మనకి ఎలాంటి డీటెయిల్స్ రాలేవు. బికాస్ నేను ఫస్ట్ వీడియోలో ఇందాక ముందు చెప్పినట్టు ఆ బ్లాక్ బాక్స్ అనేది ఓన్లీ రికార్డింగ్స్ చేస్తుంది, ఓన్లీ వాయిస్ రికార్డింగ్స్ మాత్రమే చేస్తుంది. అయితే ఆ వాయిస్ రికార్డింగ్స్కి సంబంధించి కంప్లీట్గా ఆ వాయిస్ రికార్డింగ్స్లో ఏమేమి ఉన్నాయి అంటే వాళ్ళు మాట్లాడుకున్న విషయాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఉంటుంది. ఇంకొంతమంది అనొచ్చు ఆ వాయిస్ రికార్డర్ని ఆ పైలట్లు ఆపేసి ఉండొచ్చు కదా అని. ఆపేయడానికి ప్రయత్నం లేదు అనమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్ ప్లేన్ ఒకసారి మనం విజువల్ చేసుకోండి. ప్లేన్ ఉన్నప్పుడు ఆ ప్లేన్కి సంబంధించిన కాక్పిట్ ఉంటుంది కదా ముందు, అక్కడ ఎవరికి కనిపించకుండా ఉంటుంది. అది అందరికీ కనిపిస్తే ఇప్పుడు లోపల పైలట్లు మేము మాట్లాడే సీక్రెట్ అని చెప్పి వాళ్ళు దాన్ని ఆఫ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అలాంటివి ఏమీ చెయ్యకుండా ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక ఫ్లైట్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఇన్ని చెక్ చేసుకోవాల్సింది ఏమీ ఎందుకు పట్టించుకోలేదు. ఇక ప్రజెంట్ అటు ప్రధానమంత్రి మోదీ అదేవిధంగా అమిత్ షా కూడా మెసేజ్ చేయడము, కాల్ చేయడం కూడా జరిగింది. కాల్ చేసి అక్కడ మహారాష్ట్ర సీఎంకి కాల్ చేయడం కూడా జరిగిందనమాట. మాట్లాడారు. లెట్స్ సీ ఆ బ్లాక్ బాక్స్కి సంబంధించి ఎయిర్లైన్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏమైనా డీటెయిల్స్ ఇస్తుందా, AAIB ఏమైనా దానికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా ప్రూఫ్స్ ఇస్తుందా ఏంటనేది కూడా చూడాల్సి ఉంది.
ప్రజెంట్ అయితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.